నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ కూడా మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 122. ఇంకా కథలోకి వెళ్తే, IMEI ద్వారా సిమ్ కాల్ డేటా చెక్ అని రిషి అంటుంటే ఆ పనిలోనే ఉన్నాం రండి అంటూ అతను రిషిని వేరే రూమ్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ కొంతమంది సిస్టమ్స్లో చాలా బిజీగా ఉన్నారు. అతను ఒక సిస్టమ్ ముందు కూర్చుని రిషిని కూర్చోమన్నాడు. కాల్ డేటా ఆధారంగా ఈ క్రిమినల్ బాబు నెంబర్ నుండి ఓన్లీ ఒక నెంబర్కి మాత్రమే కాల్ వెళ్ళింది. లొకేషన్ ట్రేస్ చేస్తున్నారు సార్ అంటూ సిస్టంలో చూపించాడు అతను. అది కేకే గ్రూప్స్ వాళ్ళ రిసార్ట్ ఒకప్పుడు, బట్ ఇప్పుడు కాదు. అది చూసిన రిషి ఓకే నేను ఇప్పుడే అక్కడికి వెళ్తానంటూ పైకి లేచాడు. అతను కూడా లేచి, సార్ రిస్క్ చేస్తున్నారేమో ఆలోచించండి, ఎందుకైనా మంచిది పోలీసులను వెంట తీసుకెళ్ళండి అన్నాడు. అంతకన్నా ముందు వాడు నేను తేల్చుకోవాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయంటూ మళ్ళీ ఆ క్రిమినల్ బాబు దగ్గరికి వెళ్ళి, నా కొడక నువ్వెంత టార్చర్ చేసినా చెప్పవులే కానీ కాసేపు ఆగు, ఆనా కొడుకును కూడా తీసుకొస్తాను, అప్పుడు చెప్తాను నీ సంగతిని వేడి చూపించి వెళ్ళిపోయాడు రిషి. గంట తర్వాత రిషి ఆ రిసార్ట్స్ దగ్గరకు వచ్చాడు. అసలు సంజయ్ గఢ్ స్టోరీలోకి ఎంటర్ అయ్యిందే ఈ రిసార్ట్స్లోనే. మీకు ఏమైనా గుర్తొస్తే కామెంట్లో తెలియచేయండి, చూద్దాం ఎవరైనా చెప్తారేమో. రిషి ఫాస్ట్గా లోపలికి వెళ్తూ ఉంటే తన బైక్ మీదకి ఎవరు తాడడ్డం పెట్టారు. బండితో సహా రిషి ఎగిరి అవతల పడ్డాడు. బట్ మనోడు సినిమాల్లో ఇలాంటివి చేసుండడం వల్ల తను పడుతున్నాను అనుకోగానే కింద పడేటప్పుడు తను బ్యాలెన్స్ చేసుకున్నాడు. కానీ బైక్ మాత్రం దూరంగా పడింది. రిషి పైకి లేచి చుట్టూ చూశాడు. అదంతా రిసార్ట్ కదా, దారంతా చెట్లు, లైటింగ్, ఎవరూ లేరు. అంతే, ఉన్నట్టుండి లైట్స్ ఆఫ్ అయ్యి అంతా చీకటైంది. రిషి తన ఫోన్ తీసి లైట్ ఆన్ చేస్తూ ఉంటే తన తల మీద ఎవరో వెనక నుండి బలంగా కొట్టారు. రిషి ఫోన్ ఎగిరి అవతల పడింది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, మనోడు స్పృహ కోల్పోయాడు. ఉదయం 7 గంటల సమయం. రిషి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తలంతా భారంగా ఉంది. చుట్టూ చూశాడు. తన చైర్ కట్టేసి ఉంచారు, ఎవ్వరూ కనపడలేదు. రిషి కోపంగా, రీ పిరికినా కొడుక సంజయ్ రాబే, దమ్ముంటే నా ముందుకు రారా అని అరిచాడు. చూడండి విలన్ గాడ్ ఎంట్రీ, చేతిలో బెల్ట్ పట్టుకుని, రే సంజు కోడిపుంజు, బెల్ట్ తెస్తే తెచ్చావు కానీ రిషిని కొట్టకురా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఎరా హీరో, ఇదేమైనా నువ్వు యాక్ట్ చేసే సినిమా అనుకున్నావా, గొంతు చించుకుని అరుస్తున్నావు అన్నాడు సంజయ్. ఎందుకురా నా కృతిని కాల్చావు అంటూ చైర్తో సహా పైకి లేవబోయాడు రిషి. సంజయ్ చైర్ను ఒక్క తన్ను తన్నాడు. రిషి కింద పడ్డాడు. సంజయ్ రిషిని పైకి లేపి లాగిపెట్టి చంప మీద ఒక్కడు పీకాడు. రే అంటూ గట్టిగా చేతులు లాగుతున్నాడు రిషి. సంజయ్ తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని, రే రిషి, నా ప్లాన్ ప్రకారమే నువ్వు వచ్చావు, ఇంక నువ్వు తప్పించుకోలేవు. ఇక్కడ నీ చావు, అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ సుకృతి, అదే నీ ప్రాణానికి ప్రాణమైన భార్య ఒక్కసారి చదురుగానన్నాడు. నాకు తెలుసురా, నువ్వు నన్ను చంపడానికే చూసావు అంటూ అరిచాడు రిషి. అవునరా, నిన్ను చంపడానికి ప్లాన్ చేశాను, కానీ ఏం చేయను, నా ఫ్రెండ్ అడ్డం వచ్చింది. ఏం పర్లేదు, మీ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని తెగ వైరల్ అవుతుంది, ఒక్కసారి చచ్చిపోయి ఇట్స్ ట్రూ అనిపించండి అంటూ ఎవరికో ఫోన్ చేశాడు సంజయ్. వీడిక్కడ అరగంటలో చేస్తాడు, నా ఫ్రెండ్ని అదే టైంకి లేపే అంటూ ఫోన్ కట్ చేశాడు. అది విన్న రిషి, రే తన్నెందుకురా మళ్ళీ మళ్ళీ బాధ పెడుతున్నావు, మర్యాదగా చెప్తున్నాను తన జోలికి వెళ్ళొద్దన్నాడు కోపంగా. చా, ఇలా కోపంగా చెప్తే భయపడతారు మరి అంటూ బెల్ట్తో గట్టిగా కొట్టాడు సంజయ్. ఒక్కసారి కాదు 3-4 సార్లు కొట్టాడు అలా. మళ్ళీ సంజయ్ మాట్లాడుతూ, నీకు నా గురించి చాలా తెలుసు, కానీ ఇంకోటి చెప్పనా, ఆ రోజు కృతికి యాక్సిడెంట్ చేసింది నేనే. ఆ మాట విన్న రిషికి కోపం పీక్స్కి వెళ్ళింది. నిన్ను అంటూ మళ్ళీ లేస్తూ ఉంటే, నాకు తెలుసురా, నిన్ను డీల్ చేయడం చాలా కష్టం. ఏంటి కోపం వచ్చిందా, నన్ను చంపాలనేంత కోపం వస్తుందా, పొరపాటు చేసావురా రిషి, ఆ రోజు నన్ను కొట్టావు చూడు, నీ పెళ్ళాం కంపెనీలో నేనేదో కోట్ల రూపాయలు కొట్టేశానని
అప్పుడు నీకు అర్థం కావాల్సింది నేను ఎంత వెదవనో అన్నాడు సంజయ్. తెలుసురా, నువ్వు ఎదగడానికి ఎంతకైనా తెగిస్తావు అన్నాడు రిషి. కదా, అసలు తప్పు నీదేరా. సరే, నీ కృతికి నేనేదో వెనక నుంచి గోతులు తవ్వుతున్నానని నా మీద ఒక కన్నేసి టైంకి దెబ్బ కొట్టావు. కానీ ఆ గోకులు గడితో నీకేంట్రా సంబంధం? వాడికి నాకు 1,00,000 ఉన్నాయి కారణాలు. నువ్వెందుకు మధ్యలో వచ్చావంటూ రిషి జుట్టు పట్టుకుని కోపంగా చూస్తూ, అదొక్కటేనా? నా ప్రాపర్టీస్ మొత్తం నాకు దక్కకుండా చేశావు. చివరికి నా డాడ్కి నా గురించి తెలిసేలా చేసి ఆయన చనిపోవడానికి కారణమయ్యావు. నువ్వు నీ లవ్ కాశ్మీర్లో డ్యూయట్స్, నేను జైల్లో. నువ్వు కృతి గ్రూప్స్కి చైర్మన్, నేను కేకే గ్రూప్స్ కొలాప్స్ అయ్యి రోడ్డు మీదకు. నువ్వు నీ వాళ్ళందరితో ఆ వినాయగఢ్ ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేయాలి, నేను నా డాడ్ చనిపోయి ఏడుస్తూ ఉండాలి. అందుకే నీ మీద కోపం పగ్గా మారిందంటూ జుట్టు వదిలాడు సంజయ్. నువ్వు చేసిన తప్పులే నిన్ను స్థితికి తెచ్చాయి అన్నాడు రిషి. అవునరా, చేశాను. ఏ రోజు సుకృతిని ఫస్ట్ టైం చూశానో ఆ రోజు నుంచే. ఇక్కడ సంజయ్ వెర్షన్లో చూద్దాం ఏం జరిగిందో. సంజయ్ కేకే గ్రూప్స్ కృష్ణకాంత్ గారికి ఏకైక పుత్రరత్నం. సంజయ్ పుట్టాక వాళ్ళ అమ్మగారు చనిపోవడంతో వాడి నాయన ప్రాణం ఒక ఎత్తుగా పెంచారు. సంజయ్ ఏది కావాలంటే తీసుకొచ్చేవారు. వాడు ఆడిందే ఆట, పాడిందే పాట. అందుకే చాలా పెంకిగా తయారయ్యాడు. ఒకరోజు కాలేజీ నుండి కేకేకి ఫోన్ వచ్చింది, అర్జెంట్గా రమ్మని. ఈయన వెళ్ళాక ఆ ప్రిన్సిపల్ గారు, సార్, మీ వాడి పోటీ ఎవరైనా వస్తే నచ్చదని, తనకి తానే పోటీ అని ఫీల్ అవుతాడని మీకు తెలుసా అని అడిగారు. అంటే ఏదో చిన్నపిల్లాడు తెలియక అని కేకే గారు అంటుంటే, చిన్నపిల్లాడు కాబట్టే చెప్తే వింటాడని ఇన్నాళ్ళు మీ దాకా రాలేదు. కానీ ఇవాళ టెన్నిస్లో తనకి పోటీగా ఆడి గెలిచాడని ఒక స్టూడెంట్ని అంటూ ఒకతన్ని చూపించాడు ఆయన. అతని తలకు కట్టుకట్టుంది. అది చూసిన కేకే గారు షాక్. పక్కనే ఉన్న సంజయ్తో కొట్టావా అని అడిగారు. కానీ సంజయ్ ఏం మాట్లాడలేదు. సార్, ఈ ఒక్కసారికి నా కోసం మా వాడిని ఎక్స్క్యూజ్ చేయండి, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని చెప్పి సంజయ్ని ఇంటికి తీసుకొచ్చారు కేకే గారు. ఇంటికి వచ్చాక, సంజు, పోటీ ఎక్కడైనా ఉండేదే. కొంతమంది మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పోటీకి వస్తారు, మరికొందరు మనల్ని చూసి మన ఆలోచనలు కాపీ కొట్టి పోటీకి వస్తారు. ఇదంతా మామూలే. ముందు ముందు బిజినెస్లోకి వచ్చాక నీకే తెలుస్తుంది. కేకే గ్రూప్స్కి వన్ అండ్ ఓన్లీ ప్రిన్స్ నువ్వు. కానీ నువ్వు ఇలా కాదు ఉండాల్సింది. ముందు నువ్వు చాలా మారాలి. అందుకే త్వరలో మన గ్రూప్స్ తరపున ఒక కాంపిటీషన్ జరుగుతోంది. అది ముందే అనౌన్స్ చేయం, అప్పటికప్పుడు చెప్తాం. నువ్వు ఒక పని చేయి, ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయి. గెలవడానికి కాదు, నీ టాలెంట్ ఏంటో నీకే తెలియడానికి. ఎందుకంటే నువ్వు కూడా చెఫ్ ట్రైనింగ్ తీసుకోవడానికి రెడీ అవుతున్నావు కాబట్టి అని చెప్పాడు ఆయన. అంతేకాని నువ్వు చేసిన తప్పని మాత్రం కొడుక్కి చెప్పలేదు అతను. ఆ తర్వాత సంజయ్ తమ రెస్టారెంట్ చెఫ్స్ దగ్గర టిప్స్ తీసుకుని మరీ రెడీ అయ్యాడు. ఇదే పోటీకి మన చెఫ్ పాప తన హీరోతో వచ్చి గెలిచింది. సుకృషిలు ఆనందంగా గిఫ్ట్ తీసుకుంటూ ఉంటే అప్పుడు చూశాడు సంజు మొట్టమొదటిసారిగా కృతిని. తను కూడా చేశాడు సూపర్ టేస్ట్ ఐటమ్స్ కొన్ని, కానీ ఫస్ట్ అయితే రాలేదు. కానీ కృతి మీద జలస్ వచ్చింది. బట్ తను ఆఫ్టర్ ఆల్ ఒక కుక్. నేను ఈ కేకే గ్రూప్స్ వారసుని, తనెక్కడా నేనెక్కడా అంటూ వెళ్ళిపోయాడు. కృతినే లైట్ తీసుకున్నాడు, ఇంక కృష్ణ ఏం గమనిస్తాడు. అయితే అనూహ్యంగా కేకే ఆ రోజు కృతిని తమ రెస్టారెంట్స్లో ట్రైనింగ్ సెషన్స్కి సెలెక్ట్ చేయడం తనకి తెలియదు. మళ్ళీ కృతిని అక్కడ చూడడం తనకి షాక్. అది 3 months సెషన్. మరి ఎంతమంది గుర్తుందో. అయితే సంజయ్ అందరిలాగానే ఉండాలి. ఇది కేకే గారు అక్కడ ట్రైనింగ్ ఇచ్చే చెఫ్స్కి, రెస్టారెంట్ స్టాఫ్కి మరీ చెప్పారు. సో తను కూడా అందరిలాగానే ట్రీట్ చేశారు. ఆ సెషన్స్లో కృతి ఫస్ట్ వచ్చింది. అంతేకాదు, హోటల్ మేనేజ్మెంట్లో తనకి ఫ్రీ సీట్, అది కూడా ఎంతో ఎక్స్పెన్సివ్ కాలేజీలో. అందులో తమ కాలేజీలో తనతో పాటు. అంతే, సంజయ్కి డైజెస్ట్ అవ్వలేదు. ఆ విషయం తన ఫ్రెండ్స్కి చెప్పి ఫీల్ అయ్యాడు. వాళ్ళలో గన్నాయి ఓ చచ్చు సలహా చెప్పాడు. రే, ఆడపిల్లలు ఎంతైనా సెన్సిటివ్. ఏదో టైం చూసి ఏదో ఒకటి చేసి అమ్మాయిని ఇరికించే. ఎలా అంటే ఆ అమ్మాయిని మీ కాలేజీ నుండి పంపేటట్లుగా. అయితే
సంజయ్ ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలించలేదు. ఎప్పటికప్పుడు కృతిని ఇరికించాలని చూసినా తను తెలివితేటలతో బయటపడేది. అంతేకాదు, ఆ కోర్సులో తనే టాప్ స్టూడెంట్గా సెలెక్ట్ అయింది. ఫలితం మళ్ళీ తమ రెస్టారెంట్స్లోనే కృతికి జాబ్. అయితే ఇక్కడే జరిగింది అసలు విషయం. కేకే గారు కృతిని సంజయ్ ముందే ఎన్నోసార్లు అప్రిషియేట్ చేయడమే కాకుండా ఒకరోజు సంజయ్తో ఇంకో 1 ఇయర్లో నేను ఎండీగా డిక్లేర్ చేస్తాను, బట్ అంతవరకు నువ్వు నార్మల్ ఎంప్లాయీలా మన గ్రూప్స్లో వర్క్ చేయాలని, అది కూడా సుకృతి హెడ్ షెఫ్, సంజయ్ తన కింద ఎంప్లాయ్. అంతే, వీడి కోపం పగ్గా మారింది. ఇలా కాకుండా కృతిని పెళ్లి చేసుకుని తన చెప్పు చేతల్లో పెట్టుకుంటే అని ఆలోచించి ముందుగా సైలెంట్గా బొకేలు పంపేవాడు. అర్థమైందా మీకు? మొదట్లో కృతికి బొకేలు వచ్చేవి కదా. వీడి రిషిని చూసి కృతికి బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాడే కానీ లవర్ అనుకోలేదు. అయితే సంజయ్ బొకేలు పంపే టైంకే కృతికి పెళ్ళి కూడా అయింది. అయితే కృతి 4 సార్లు బొకే తీసుకోవడం, పెద్దగా పట్టించుకోకుండా కారులో పడేయడం చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు సంజయ్. ఏంటా నిర్ణయం? వినండి, వింటూనే ఉండండి. మీ సుకృషీల వీర ప్రేమ గాథ. కీప్ లిజనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.